హలో ఎవ్రీవన్. మేము ఈరోజు సేనాపతి రెస్టారెంట్‌కి వెళ్ళాము తినడానికని. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ మొత్తం షేర్ చేసుకోవడానికి ఈ వ్లాగ్ చేస్తున్నాము. సో, దారిలో ఒక చిన్న యాక్సిడెంట్‌తో కూడా మీట్ అయ్యాము. సో, అది కూడా నేను వీడియో అటాచ్ చేస్తున్నాను. డాష్ క్యామ్‌ది. సో, మేము ఈరోజు మార్నింగ్ అట్లా స్టార్ట్ అయ్యాము. దగ్గరలో సేనాపతి రెస్టారెంట్ ఉందని విని, బావుంటుందని రివ్యూస్ చూసి అందరిలాగా స్టార్ట్ అయ్యాం. 12:30 ఆ టైంలో స్టార్ట్ అయ్యాము. దగ్గరలోనే ఉంది కానీ గూగుల్ తెలిసిందే కదా! అది లాంగ్ డిస్టెన్స్ దగ్గరికి తీసుకెళ్ళి యూ టర్న్ చూపించి మాకొక 10 మినిట్స్ డిలే చేసింది. సో, అదైతే అయిందని ఆహ్, వెళ్ళాము. సేనాపతి రెస్టారెంట్‌కెళ్ళేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఏమో పట్టింది. సేనాపతి రెస్టారెంట్‌లో ఫుడ్ వెరైటీస్ మధ్యాహ్నం టైంలో తక్కువుంటాయి. సో, మీరు చూద్దామనుకుంటే ట్రై చేద్దామనుకుంటే ఈవినింగ్ టైంలో వెళ్తే బెటరు. సో, మేము తిన్న ఐటెమ్స్ వచ్చేసి ఆహ్, ప్రాన్ ప్రాన్ 65 అండ్ చిల్లీ చికెన్ స్టార్టర్స్ కింద ట్రై చేసాము. తర్వాత దమ్ బిర్యానీ ఒకటొచ్చి, ఇంకొకటి చికెన్ టిక్కా బిర్యానీ ట్రై చేసాం. సో, చికెన్ టిక్కా బిర్యానీ బావుంది. దమ్ బిర్యానీ యావరేజ్‌గా ఉంది. సో, నాకు తెలిసి వాళ్ళు సేమ్ రైస్ అన్ని బిర్యానీస్‌కి వాడుతున్నారు. పీసెస్ డిఫరెంట్‌గా ఏస్తున్నారు. దట్స్ ఓకే. బట్ టిక్కా పీసెస్ బాగున్నాయి. అండ్ చికెన్ అదే 65 ప్రాన్ 65 అయితే చాలా బావుందనిపించింది. ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ అయితే అది. సో, ఫుడ్ వెరైటీస్ ఎక్కువ కావాలంటే ఈవినింగ్ వెళ్తేనే బెటరు. ఆ టైంలో ఉంటాయనుకుంటా. ఎక్స్‌పీరియన్స్ నాట్ దట్ గ్రేట్. అంటే మరీ సూపర్‌గా ఉంది తప్పకుండా విజిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీ దగ్గరలో ఉంది అనుకుంటే వెళ్ళొచ్చు. ఎందుకంటే సిమిలర్ ఎక్స్‌పీరియన్స్ మనకి మంచి మంచి రెస్టారెంట్‌లో దొరుకుతది. విజయవాడలో అయినా సరే, మంగళగిరిలో అయినా సరే. ఇంకా బెటర్ ఎక్స్‌పీరియన్సే దొరుకుతది. బట్ నాకనిపించిందంటే యూట్యూబ్ వాళ్ళు బాగా ఓవర్ హైప్ చేస్తున్నారు. సో, మీకిప్పుడు ఎదురుగా కనిపిస్తుంది శాస్త్రి జండుబామ్. సో, అక్కడనే ఉంది సేనాపతి రెస్టారెంట్ అని. సో, పార్కింగ్‌కయితే ప్రాబ్లమ్ లేదు. చాలా స్పేస్ అయితే ఉంది. మేము వెళ్ళిన టైంలో అయితే 1, 2 బండ్లుండే. బట్ మేము వచ్చిన తర్వాత చాలా ఫుల్ వచ్చేసినాయి. 12:30 ఆ టైంలో వస్తే గుడ్ టైం అనుకుంటే మనకు కరెక్ట్ స్పేసెస్ కూడా ఆఫ్టర్‌నూనే దొరుకుతాయి. బట్ ఎక్కువ వెరైటీస్ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. పైన కూడా అవైలబుల్ ఉండదు. పైన ఓన్లీ ఈవినింగ్సే ఓపెన్ చేస్తారనుకుంటా. సో, తర్వాత మేము ఇట్లా వస్తుంటే ఇది వచ్చే దారిలో క్లిప్ కూడా యాడ్ చేశాను బ్యాక్ కెమెరాది. ఎనకాల నుంచి ఒకతను చాలా సేపటి నుంచి ఫోన్ చూసుకుంటూనే వస్తున్నట్టున్నాడు. ఆహ్, మేము డోర్ తీసే టయానికి మేము డైరెక్షన్స్ చూసుకుంటూ వెళ్తున్నాము. స్లోగానే వెళ్తూనే లెఫ్ట్ ఇండికేటర్ ఇచ్చి స్లోగా లెఫ్ట్ తిరుగుతున్న టైంలో ఆ బైక్ మీద వచ్చే అతను సడెన్‌గా వచ్చి ఎనకాలున్న లెఫ్ట్ సైడ్ ఉన్న డోర్‌కి కొట్టేశాడు. గీతలైతే పడ్డాయి. అది కూడా అటాచ్ చేశాను స్క్రీన్‌కి. బట్ అతను ఫోన్ చూసుకొనొచ్చి కొట్టడం అనేది చాలా బాధ అనిపించింది. నేను నా తప్పు వల్ల లేదా వాళ్ళు ఎలాంటి తప్పైతే ఓకే. బట్ ఫోను హైవేలో అట్లా ఫోన్ చూసుకుంటా వెళ్ళి యాక్సిడెంట్లు ఇంకా చేస్తున్నారంటే కరెక్ట్ కాదనిపించింది. బట్ ఏం చేయగలం అతను గుద్దేశాడు. నేను బయటకొచ్చేటప్పటికి ట్రాఫిక్ కొంచెం వస్తున్నాయి వెహికల్స్ అని పక్కకు తీసేపాటికి అతను గబాన జంప్ అయిపోయాడు. బైక్ అతను. ఆ స్క్రీన్ నేను అటాచ్ చేశాను. ఆ వీడియోలో కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు కనిపిస్తున్నాడు వెనకాల ఫోన్‌లో. చూసుకుంటూ నడుపుతున్నాడు. పైకి చూడట్లేదు. స్ట్రెయిట్‌గా అట్లా వెళ్తున్నాడు. ఆ వీడియోలో అమ్మ వాళ్ళు బాగా భయపడిపోయారు. వాళ్ళకేమన్నా జరిగిందేమో అని చెప్పి. ఆహ్, కానీ వాళ్ళకేమో జరిగిందని మేము బాధపడుతున్నాం. కానీ అట్లా ఫోన్ నడుపుకుంటూ ఇంట్రెస్ట్ లేనట్టు అంత అవసరం ఏమొచ్చింది, అంత అర్జెంట్ ఏమొచ్చిందనిపించింది. ఇంకా ఈ టైంలో కూడా అలాంటి అన్ని యాక్సిడెంట్లు మనం చూస్తున్నాం వీడియోలో. ఇంకా అలా చేస్తున్నారు. దయచేసి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయమాకండి మీరు. నా కార్‌కి ఇలా గీతలు కూడా పడ్డాయి. చాలామంది కొంచెంసేపు ఆగారు. బట్ పక్కకు తీసేసి నేను బానే ఉందనుకోని వెళ్ళిపోయాను. హోటల్ దగ్గరికెళ్ళిన తర్వాత చూస్తే అవన్నీ గీతలు కనిపించాయి. ఇక చేసేదేముంది వాళ్ళకేం కాలేదని ఇంకా పెద్ద యాక్సిడెంట్ అయ్యి ఉండేదేమో తక్కువతో పోయిందనుకోని కొంచెం బెటర్‌గా అనుకోని వదిలేసాము. తర్వాత గీతలు పోతాయిలే అని. సో, బీ కేర్‌ఫుల్ వైల్ డ్రైవింగ్.